హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ థింక్ బిట్స్. ఈ రోజు ఈ వీడియోలో ప్రపంచంలోని ఎక్కువ మందిని చంపిన జంతువు గురించి తెలుసుకుందాం. అలాగే మన విశ్వంలో ఎక్కువ ఆల్కహాల్ ఎక్కడ దొరుకుతుందో కూడా తెలుసుకుందాం. ఇంకా చివరిగా మన ప్రపంచంలో ఇప్పటిదాకా జీవించిన అత్యంత ధనవంతుడి గురించి కూడా తెలుసుకుందాం. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ వీడియో చివరిదాకా చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన ప్రపంచంలోని అత్యంత క్లీనెస్ట్ సిటీ ఏదో మీకు తెలుసా? అది డెన్మార్క్లో ఉన్న కోపెన్హేగన్. ఇది డెన్మార్క్ దేశపు రాజధాని. పచ్చదనంతో నిండి ఉండే ఈ నగరం అందమైన కెనాల్స్, సైక్లింగ్ మార్గాలు, శుద్ధమైన గాలితో ప్రపంచానికి ఉదాహరణగా నిలుస్తుంది. ఇక్కడ ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు సైక్లింగ్ వినియోగిస్తారు. దీని ద్వారా కార్ల నుండి వచ్చే కాలుష్యం బాగా తగ్గుతుంది. కోపెన్హాగన్లో ఉన్న పార్కులు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు. ఈ పార్కుల వల్ల అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయబడుతుంది. ఇక్కడ వీళ్ళు ప్లాస్టిక్ని వేరు చేసి రీసైకిల్ చేయడం అనేది చాలా సాధారణమైన విషయం. అలాగే వీళ్ళు ఇక్కడ చెత్తతో వాళ్ళు విద్యుత్ శక్తిగా మార్చే పవర్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ సిటీలో గాలి యొక్క నాణ్యత మిగతా సిటీలతో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. అందుకే ఈ సిటీ గ్లోబల్గా గుర్తింపు పొందింది. దీన్ని బెస్ట్ లివబుల్ సిటీ అని కూడా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన దేశంలో ఎక్కువగా సేల్ అయిన బైక్ ఏంటంటే హీరో మోటార్స్ వాళ్ళు తయారు చేసిన స్ప్లెండర్ బైక్. దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లో కనపడే పేరు. ఈ బైక్ నిత్య వినియోగానికి, సులభమైన నిర్వహణకు అనువుగా ఉండేలా రూపొందింది. స్ప్లెండర్ మొదటిసారి 1944లో మార్కెట్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 కోట్లకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన బైకుల్లో ఒకటి. ఈ బైక్ ఇంత ఎక్కువగా సేల్ అవ్వడం గల కారణాలు ఏంటంటే దీని యొక్క మైలేజ్. దీని యొక్క మైలేజ్ 1 లీటర్కి దాదాపు 65 నుండి 70 కిలోమీటర్ల లీటర్కి ఇస్తుంది. అలాగే దీని ధర అందుబాటులో ఉండడం వల్ల ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ బైక్ని కొనగలిగే వాళ్ళు. దీని యొక్క డిజైన్ చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే దీని యొక్క మెయింటెనెన్స్ యొక్క ఖర్చు కూడా చాలా తక్కువ. ఎంత తక్కువ రేట్లో అమ్మబడినా కూడా ఈ బండికి 100 సీసీ నుండి 125 సీసీ వరకు ఇంజిన్ ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ని ఎక్కువగా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు, అలాగే రైతులు, అలాగే విద్యార్థులు వాడేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ప్రపంచంలో ఎక్కువ మందిని చంపిన యానిమల్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది టైగర్, లయన్స్, ఇంకా స్నేక్స్. కానీ వాటన్నిటికన్నా ఎక్కువ మందిని చంపిన జీవేంటో తెలుసా? అవే మస్కిటోస్, అంటే దోమలు. దోమల వల్ల సంవత్సరానికి దాదాపు 4,75,000 మంది చనిపోతున్నారు. దీంట్లో ఎక్కువ మంది చనిపోవడం గల కారణాలు ఏంటంటే డెంగ్యూ, మలేరియా, అలాగే దోమల వల్ల కలిగే ఇతర వ్యాధులు. అలాగే దోమల్లో నుండి వచ్చే జైకా వైరస్ వల్ల ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు. మన ఇండియాలో ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం వల్ల దోమలు అనేవి బాగా ఎక్కువైపోయినాయి. మన ఇండియాలో మలేరియా అనేది చాలా అధికంగా ఉంటుంది. దీనివల్ల మన ఇండియన్స్ ఎక్కువ మంది మలేరియా బారిన పడుతున్నారు. దీనివల్ల చాలామంది చిన్నపిల్లలు చిన్న వయసులోనే మలేరియాతో మరణిస్తున్నారు. 2వ స్థానంలో ఎక్కువ మందిని చంపిన జంతువు ఏంటంటే పాము. మన ప్రపంచంలో పాము కాటు వల్ల సంవత్సరానికి దాదాపు 138,000 మంది చనిపోతున్నారు. ఒక్క మన ఇండియాలోనే సంవత్సరానికి 58,000 మంది చనిపోతున్నారు. దీనికి గల అసలు కారణం ఏంటంటే ఒక పాము కరిచిన తర్వాత అది ఏ పామో తెలియక సరైన చికిత్స దొరక్క చాలామంది చనిపోతూ ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మన ప్రపంచంలో ఇప్పటికి కూడా పనిచేసే అత్యంత పురాతనమైన ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అది మీకు తెలుసా? అది హార్వెల్ డెకట్రాన్ కంప్యూటర్. దీన్ని విచ్ అని కూడా అంటారు. విచ్ యొక్క అర్థం ఏంటంటే వోల్వర్ హ్యాంప్టన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ టీచింగ్ కంప్యూటింగ్ ఫ్రమ్ హార్వెల్. దీన్ని మొట్టమొదటిగా 1951లో యూజ్ చేశారు. తర్వాత దీన్ని నేషనల్ మ్యూజియం ఆఫ్ కంప్యూటింగ్లో ప్రదర్శనకు ఉంచారు. దీన్ని హార్వెల్ డెకట్రాన్ అనే ఆయన 1950లో నిర్మించారు. దీనిని 2009 నుండి 2012లో మళ్ళీ వాడుకలోకి తేవడం వల్ల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దీనికి అత్యంత పురాతనమైన కంప్యూటర్ అనే బిరుదును ఇచ్చింది. దీనిని ఇప్పటికీ మ్యూజియంలో యూజ్ చేస్తూ ఉంటారు. ఈ తరం పిల్లలకి పాత కంప్యూటర్ ఎలా వర్క్ అయ్యో చెప్పడానికి ఈ కంప్యూటర్ని ఉదాహరణగా ఉంచారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, మన ప్రపంచంలోని మొదటి 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ హోటల్ ఏదో మీకు తెలుసా? అది వియత్నాంలో ఉన్న డోల్సే హనాయ్ గోల్డెన్ లేక్. దీన్ని గోల్డ్ కోటెడ్ వండర్ అని కూడా అంటారు. ఈ హోటల్ని 2020లో ప్రారంభించారు. ఈ హోటల్ మొత్తం 25 అంతస్తులతో ఉంటుంది. ఈ 25 అంతస్తులు కలిపి 120 గదులు దాకా ఉంటాయి. ప్రతి ఒక్క గది బంగారంతో తయారు చేయబడి ఉంటుంది. ఈ ప్రతి ఒక్క గదిలో ప్రతి ఒక్క వస్తువు బంగారంతో తయారు చేయబడి ఉంటుంది. ప్రతి ఒక్క వస్తువు అంటే డోర్స్, లిఫ్ట్స్, అలాగే బాత్ టబ్స్, అలాగే వాష్ బేసిన్లు కూడా బంగారంతో తయారు చేయబడి ఉంటాయి. ఈ బిల్డింగ్ యొక్క పూర్తి నిర్మాణం కొరకు 1 టన్ను బంగారం దాకా వాడారు. ఇంకా వీళ్ళు తినడానికి కూడా గోల్డ్తో తయారు చేయబడిన వస్తువులు మాత్రమే వాడతారు. ఆ వస్తువులు ఏంటంటే గోల్డెన్ ప్లేట్స్, అలాగే గోల్డెన్ ఫోక్స్ అండ్ స్పూన్స్. అలాగే ఒక సాధారణ వ్యక్తి ఇక్కడ ఒక రోజు గడపాలంటే దాదాపు 21,000 ఖర్చు అవుతుంది. అలాగే ఈ హోటల్లో ఉన్న అత్యంత ఖరీదైన రూమ్లో ఒక రాత్రి ఉండాలంటే సుమారు 1,16,000 రూపాయలు ఖర్చు అవుతుంది.
ఫ్యాక్ట్ నెంబర్ 6. మన విశ్వంలోనే అత్యంత ఆల్కహాల్ ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా? అది ఎక్కడంటే మన భూమికి 10,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఆక్విలా కాన్స్టలేషన్లో. ఈ ఆక్విలా కాన్స్టలేషన్ మన సోలార్ సిస్టమ్ కన్నా 1000 రెట్లు పెద్దది. దీనికి సైంటిస్టులు ఆల్కహాల్ క్లౌడ్ అనే మరో పేరు పెట్టారు. ఈ ఆల్కహాల్ క్లౌడ్ని 1995న సైంటిస్టులు కనుగొన్నారు. ఈ ఆల్కహాల్ క్లౌడ్లో 400 క్వింటిలియన్ లీటర్స్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. ఈ ఆల్కహాల్లో మిథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్ అలాగే ఇతర హానికరమైన కెమికల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఈ ఆల్కహాల్ మనుషులకు దొరికినా అది తాగడానికి పనికిరాదు. ఎందుకంటే ఈ ఆల్కహాల్ ఇతర కెమికల్స్తో రియాక్ట్ అయ్యి హానికరంగా మారుతుంది. ఇది తాగిన కొన్ని నిమిషాలకే మనిషి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఈ ఆల్కహాల్ క్లౌడ్లో ఉన్న ఆల్కహాల్ మొత్తాన్ని మనుషులు పూర్తి చేయాలంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి 100 కోట్ల సంవత్సరాల పాటు ప్రతి ఒక్క రోజు 1,50,000 లీటర్ల మద్యాన్ని సేవించవలసి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. మన ఇండియాలో తక్కువ పొల్యూషన్ ఉన్న సిటీ ఏదో మీకు తెలుసా? అది పంజాబ్లో ఉన్న రూప్నగర్. ఇక్కడ ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వాళ్ళు ఇచ్చిన స్కోర్ ఎంత అంటే 15. ఇక్కడ పొల్యూషన్ ఇంత తక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీస్ అనేవి తక్కువగా ఉంటాయి, అలాగే ట్రాఫిక్ కూడా తక్కువగా ఉంటుంది. పైగా ఈ సిటీ మొత్తం పచ్చదనంతో నిండి ఉంటుంది. చెట్లు ఎక్కువ ఉండడం వల్ల ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉండి పొల్యూషన్ తగ్గుతుంది. ఇక్కడ పొల్యూషన్ తక్కువగా ఉండడం వల్ల చర్మ సమస్యలు అలాగే శ్వాస సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8. మన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ ఏదో మీకు తెలుసా? అది రోల్స్ రాయ్స్ కంపెనీ యొక్క లా రోజే నోయిర్ డ్రాప్టైల్ యొక్క మోడల్. ఈ మోడల్ యొక్క వాల్యూ ఎంత అంటే 250 కోట్ల రూపాయలు. ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్. రెండవ స్థానంలో ఉన్న అత్యంత ఖరీదైన కార్ ఏంటంటే మళ్ళీ రోల్స్ రాయ్స్ వాళ్ళ బోట్ టైల్. దీని యొక్క విలువ 236 కోట్లు. మన ప్రపంచంలో ఉన్న అత్యధిక ఖరీదైన కారుల్లో టాప్ 10లో 3 రోల్స్ రాయ్స్ ఉన్నాయి. రోల్స్ రాయ్స్ వెప్టైల్ అయితే తన ఫస్ట్ ప్లేస్ని చాలా సంవత్సరాల వరకు పదిలం చేసుకుంది. ఇంకా ఈ డ్రాప్టైల్ యొక్క విషయానికి చూస్తే దీని యొక్క ఇంజన్ 6.8 లీటర్ V12 ట్విన్ టర్బో. అలాగే దీని యొక్క పవర్ చూసుకుంటే 563 bhp. దీని యొక్క ఫీచర్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. దీని మొత్తం బాడీ కార్బన్ ఫైబర్, అల్యూమినియం ఇంకా స్టీల్తో తయారు చేయబడి ఉంటుంది. అలాగే దీన్ని మెయిన్గా ఇన్స్పైర్ అయిన కలర్ ఏంటంటే డార్క్ రెడ్ బకారా రోజ్. ఇప్పటిదాకా కేవలం ఇలాంటి కార్లు 4 మాత్రమే తయారు చేయబడ్డాయి. వీటిని ఎవరు కొన్నారో ఇంకా ఎవరికీ తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 9. మన ప్రపంచంలోనే అత్యధిక ధరకు అమ్మబడిన వస్తువు ఏదో మీకు తెలుసా? అది లియోనార్డో డావిన్సీ గీసిన పెయింటింగ్ సాల్వటర్ ముండి. ఈ పెయింటింగ్లో జీసస్ ఒక క్రిస్టల్ స్పియర్ని పట్టుకొని బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు ఉంటుంది. దీనిని 2017 నవంబర్ 15న ఆక్షన్లో పెట్టారు. ఆక్షన్లో దీనికి $450 మిలియన్ ప్రైజ్ దక్కింది. $450 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 3,350 కోట్ల రూపాయలు. ఇప్పటిదాకా జరిగిన ఆక్షన్స్లో అన్నిటికన్నా ఎక్కువ ధరకు అమ్ముడైన వస్తువుగా ఇది ప్రపంచ రికార్డ్ సృష్టించింది. ఈ పెయింటింగ్ని సౌదీ అరేబియా ప్రిన్స్ అయిన మొహమ్మద్ బిన్ సల్మాన్ అలాగే ఆ దేశపు మినిస్టర్ ఆఫ్ కల్చర్ కలిసి కొన్నారనే రూమర్స్ వినబడుతున్నాయి. కానీ ఆ రూమర్స్ నిజమో కాదో ఎవరికీ తెలియదు. దీని యొక్క అసలైన బయ్యర్ ఇప్పటికే అజ్ఞాతంలోనే ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. మన ప్రపంచంలో ఇప్పటిదాకా జీవించిన అత్యంత ధనికులు అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చే వాళ్ళు బిల్ గేట్స్, వారన్ బఫెట్ అలాగే జెఫ్ బీజోస్. కానీ వీళ్ళెవ్వరి సంపద మానసా ముస్సా యొక్క సంపదతో సరిపోదు. ఎందుకంటే మానసా ముస్సా యొక్క సంపద నేటితో పోల్చుకుంటే $400 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 34 లక్షల కోట్లు. మానసా ముస్సా 1280 మాలీ ఎంపైర్లో ఉన్న నయానీలో జన్మించాడు. మానసా ముస్సా 1312లో మాలీ ఎంపైర్కి 10వ రాజుగా నియమించబడ్డాడు. తన సంపద ఎంత అధికంగా ఉండేదంటే తను ఏ రాజ్యం వైపుగా వెళ్తుంటే ఆ రాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినేది. మానసా ముస్సా తన సంపదలో ఎక్కువ శాతం గోల్డ్ మరియు వజ్రాల రూపంలో దాచుకునేవాడు. తను ఎక్కువగా ఇలా చేయడం వల్ల అధిక మొత్తంలో తన దగ్గర ధనం ఉండేది. అంత సంపద ఉంది కాబట్టి తను ఇప్పటికీ అత్యంత ధనవంతుడిగా పిలువబడతాడు.